ఇక్కడ 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటేమో విశాలమైనటువంటి ద్వారము, రెండవదేమో చాలా ఇరుకుగా ఉన్నటువంటి ద్వారం. ఎవడైనా సరే విశాలంగా ఉన్న ద్వారం గుండా వెళ్ళాలని అనుకుంటాడు, ఎవడైనా స్వేచ్ఛగా ఉండేటువంటి ద్వారం గుండానే వెళ్ళాలనుకుంటాడు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే మీరు ఇరుకు ద్వారము గుండా వెళ్ళండి. చాలా మంది అంటారు క్రైస్తవులు మతం మార్చేస్తున్నారు, క్రైస్తవులు మతంలోకి లాక్కుంటున్నారు, మతంలోకి దింపుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారని చాలా మంది అనుకుంటారు. మీరు జాగ్రత్తగా వింటే ఒక మాట చెప్తా. నేను ఒక రాజకీయ పార్టీ పెట్టాను అనుకోండి, పార్టీ పెట్టిన ప్రతి ఒక్కరికి అందరు నా పార్టీలో చేరాలని ఉంటుంది, అవునా కదా? నేను కూడా ఒక పార్టీ పెట్టి నా పార్టీలో ఈ ఊరోళ్ళందరినీ చేర్చుకోవాలనుకుంటున్నాను. షామయ్య గారు పార్టీ పెట్టాలని మీరందరూ వచ్చారు. మీరందరూ వచ్చిన తర్వాత నేను అంటున్నాను, వస్తే వచ్చారు కానీ నా ఎమ్మటి వచ్చేవాడు చెప్పులు వేసుకోకూడదు అన్నాను అనుకో, నీ ఎమ్మటి రావటం ఎక్కువ మళ్ళీ చెప్పులు వేసుకోవద్దు అంటవే అని కొంతమంది వెళ్ళిపోతారు. నా వెనక వచ్చేవాడు తెల్ల బట్టలే వేసుకోవాలి అన్నాను అనుకో, అసలు వెనక రావటమే ఎక్కువ మళ్ళీ తెల్ల బట్టలు వేసుకోమంటాడేంటి అన్నా అని కొంతమంది ఆగిపోతారు. ఇక ఇలాగ రూల్స్ పెట్టుకుంటా వెళ్తున్నాను అనుకోండి, ఎవరు వస్తారు నా వెంట? ఇప్పుడు నేను ఒక పార్టీ పెట్టినప్పుడు నా వెనక ప్రజలు పోగవ్వాలంటే అక్కడ స్వేచ్ఛ ఉండాలి. ఎట్లాంటి స్వేచ్ఛ అంటే ఎవడేం చేసినా నేను మాట్లాడకుండా ఉంటే నా వెనక ఎంతమంది అయినా వస్తారు. కానీ క్రైస్తవం అనేది ఏ రోజు కూడా అలాగ చెప్పలేదండి. యేసయ్య దీన్ని ఇరుకు మార్గంగా చేస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా క్రైస్తవులు ఇలాంటి విచ్చలవిడితనమే ఉంటే, అపవిత్రమైన కార్యాలు చేయడానికి చోటే ఉంటే, నిజంగా క్రైస్తవుడు ఎలా పడితే అలా జీవించడానికి అనుకూలత ఉంటే నేను అంటాను, ఎప్పుడో ఈ ప్రపంచం అంతా క్రైస్తవులుగా మారిపోయి ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చేవాడికి ఎన్ని రూల్స్ ఉన్నాయండి ఏమండి? అన్ని చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని బ్రతకాలి. ఇక్కడ దేవుడు ఊరుకోడు, అయ్యగారు ఊరుకోడు, వాక్యము దానికి అంగీకరించదు. ఎన్నో రకాలైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటిని క్రైస్తవుడు పాటించాలి. నేను అంటాను చాలా మంది ఒకవేళ కనుక క్రైస్తవులు మతం మార్చేవారు అని అంటే నేను అంటాను నిజంగా ఇది మతాలు మార్చేదే అయితే ఇక్కడ చాలా స్వేచ్ఛ ఉండేదండి. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చాడు యేసయ్య దగ్గరికి, వచ్చి అన్నాడు, అయ్యా మరి నిత్య జీవానికి వారసుని అవడానికి నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవాలి బాబు, నీవు దేవుని ప్రేమించాలి, విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు వారిని ఏది ఆశించకూడదు అంటే వాడు అన్నాడు, నేను చిన్ననాటి నుండి ఇవన్నీ చేస్తూనే ఉన్నానన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, ఇవన్నీ చేయటం మంచిదే కానీ నీకొకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి నా వెంట రా అన్నాడు. వచ్చాడా వాడు? ఎందుకు రాలేదు? ఇది ఇరుకు మార్గం కనుక. ఇక్కడ వెళ్ళే కొలది ఈ మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవం అనేది చాలా సులభం అనుకుంటారు చాలా మంది. ఇది ఎలాంటిది అంటే మొదట కాస్త విశాలంగా కనబడినా పోను 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 దేవుడు ఇంకా ఇరుకుగా చేస్తాడు. ఈ మాట కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మొదటిగా ఆ వ్యక్తితో ఏమన్నాడు? ఆ యవనస్తుడితో నీవు 10 ఆజ్ఞలు పాటించన్నాడు. పాటిస్తున్నాక మళ్ళీ ఏమన్నాడు? ఆస్తిని అమ్మే అంటున్నాడు. నేను అనుకుంటున్నా ఆస్తిని అమ్మొస్తే ఇంకేం చెప్పేవాడు? ఆస్తిని అమ్మేసి వస్తే ఇంకేం చెప్పేవాడు? వాడు ఆ మాటకే వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది ఉన్నారు, వ్యసనపడి వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉన్నారండి. ఆశీర్వాదాల గురించి బోధిస్తే, దీవెనల గురించి బోధిస్తే, లేకపోతే వారిని మెప్పించేటువంటి మాటలు మాట్లాడితే దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు అనేక మంది. కానీ ఖచ్చితమైన బోధ చేస్తే వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. ప్రజలు కల్పన కళ వైపు తిరుగుతూ తమకు అనుకూలమైన బోధ చేయవారిని పోగు చేసుకునే కాలం వచ్చింది కదా. కాబట్టి ఇరుకు మార్గంలో ఉండడానికి ఎవడు ఇష్టపడలేదు. కానీ రాత్రి సత్యం ఏమిటంటే ఇరుకు మార్గమే సత్య మార్గం. దేవునికి స్తోత్రం. ఇరుకు మార్గమే సత్య మార్గం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా విందాం. యేసయ్యకి ఎంతమంది శిష్యులు? మొదటిగా 82 మంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులను ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి యేసయ్య అభిషేకించి వారికి దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, రకరకాల అద్భుతాలు చేయడానికి వారికి వరాలు ఇచ్చి ఇద్దరిద్దరుగా ఊర్లకు పంపించాడు. ఊర్లకు పంపించి పరిచయం చేయండి బాబు, వాక్యాన్ని ప్రకటించండి అని ఆయన వెళ్ళేటువంటి ఆ ఊర్లకు ముందుగా ఇద్దరిని పంపించేవాడు. తర్వాత యేసయ్య వెళ్తూ ఉండేవాడు. చాలా అద్భుతంగా జరుగుతుంది పరిచర్య. ఈ 70 మంది ఉన్నారే, 12 మందిని పక్కన పెట్టండి. 12 మంది ఇప్పుడు యేసయ్యతోనే ఉండేవాళ్ళు. ఈ 70 మందిలో మాత్రం ఇద్దరిద్దరుగా ఒక ఊరెళ్ళి పరిచర్య చేస్తూ ఉండేవారు. ఇలా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఒక రోజు పిలిచాడు, రండి అందరంటే అందరూ వచ్చారు. ఎట్లా జరుగుతుంది పరిచర్య అని అడిగాడు. అబ్బో అయ్యా, మామూలు సంగతి కాదు, ఇంతకు ముందు మేము ఏం ప్రార్థన చేస్తే ఏం జరిగేది కాదు, కానీ ఇప్పుడు చేతులు పెడితే కింద పడిపోతున్నారు, ఇక మేము ప్రార్థన చేస్తే తిరుగులేదు, ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయో, ఎంత బాగా జరుగుతుందని అయ్యా పరిచర్య, చాలా బాగుంది అన్నారంట. అప్పుడు యేసయ్య అన్నాడంటే, చాలా మంచిది, మంచి పరిచర్య చేస్తున్నారు, కానీ ఈసారి వెళ్తున్నప్పుడు జోలే గాని సంచి గాని చెప్పులు గాని ఏది తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు. అదేంటి? ఇదేమిటండి? అసలు పరిచర్యకి వెళ్ళేవాడు ఎన్ని తీసుకొని పోతే ఎలాగా? వారు ఏదైనా కానికిస్తే ఎక్కడ పెట్టుకోవాలి?
లేకపోతే వారు ఏదైనా తినడానికో ఏదో ఆహారం ఇస్తే అవి ఎక్కడ దాచుకోవాలి? జోలొద్దంటాడేంటి, సంచొద్దంటాడేంటి, చెప్పులు వేసుకోవద్దంటాడేంటి, అసలు ఏదైనా పెడితే తినండి లేకపోతే వద్దంటాడేంటి, ఇవన్నీ చెబుతాడేంటి అని ఆలోచనలో పడ్డారు. ఈ ఆలోచన జరుగుతూ ఉండగానే దేవుడు మరింత టైట్ చేశాడు ఒక రోజున వాళ్ళని. ఏమన్నాడు తెలుసా? జీవాహారం నేనే, నన్ను భుజిస్తే తప్ప ఎవడు పరలోకానికి పోడు అని అంటే వారు ఏమనుకున్నారు తెలుసా? ఇది చాలా కఠినమైన మాట, ఇలాగైతే ఈయన వెంట ఎవరు వస్తారు అని అనుకొని ఆనాటి నుండి మరి ఎన్నడూను యేసయ్యను వెంబడించలేదు. దేవునికి స్తోత్రం చెప్పు. అది యేసయ్యను విడిచిపెడతారండి ఎవరైనా? యేసయ్య లాంటి వాళ్ళని విడిచిపెడతారా? ఆయన చేయని అద్భుతం ఏమింది? ఆయన గుడ్డి వారికి చూపించాడు, చెవిటి వారికి వినికిడిని ఇచ్చాడు, కుష్ఠవ్యాధి రోగాలను బాగు చేశాడు, కుంటి వాడిని లేపాడు, చనిపోయిన వాడిని సైతం తిరిగి లేపాడు కదా. ఇలాంటి వాడైన యేసయ్యను కూడా ప్రజలు విడిచిపెడతారా అంటే విడిచిపెట్టారు. మరి ఎన్నడూ యేసయ్య దగ్గరికి రాలేదు. మరలా 12 మందే మిగిలిపోయినారు. కారణం ఏమిటంటే క్రైస్తవ్యం అనేది విచ్చలవిడితనానికి చోటు కాదు. క్రైస్తవ్యం అనేది ఇరుకు మార్గమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మార్గము విశాలమైన మార్గమేమీ కాదు. ఇక్కడికి వచ్చేటువంటి వాడు కొన్ని నియమాలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని పద్ధతులు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. నిష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే దేవుడు ఊరుకోడు ఆయన. అందుకే ఆయన అంటాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే. ఈ ద్వారం ఏ ద్వారం అంటే గొర్రెలు వెళ్ళే ద్వారం. ఈ లోకంలో చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అరే మీరు గొర్రెలు రా అంటున్నారు. ఇంకోటి అంటాడు, ఇదిగో నువ్వు కూడా గొర్రెవేనా కదా. ఈరోజు ఫేస్బుక్లో అక్కడక్కడ చూస్తుంది ఇదే. ఆడంటాడు, నువ్వు గొర్రెవా? ధైర్యంగా చెప్పండి, గర్వంగా చెప్పండి, నేను గొర్రెని. హల్లెలూయా. నేను చెబుతాను, నేనైతే గొర్రెని. ఎందుకో కూడా చెబుతాను నేను. ఎందుకంటే నిత్య జీవం అనే మార్గములోనికి వెళ్ళేది గొర్రె మాత్రమే. ఒక రోజు రాబోతా ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46 వచనాలు కనుక మనం చదివితే, ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు సింహాసనాసీనుడై ఉండగా ఒక మంద కాపరి గొర్రెల నుండి మేకలను వేరు చేసినట్లుగా వేరు చేస్తాడట. అయితే కుడివైపు ఉన్నటువంటి జీవ మార్గములోనికి గొర్రెలు, ఎడమ వైపు ఉన్నటువంటి నాశనపు మార్గములోనికి మేకలు వెళ్ళబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాడు చెప్పకనే చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? ఇదిగా నువ్వు గొర్రెవరా అంటే నువ్వు పరలోకానికి వెళ్తావురా, నీ నరకానికి పోతానని చెప్తున్నాడు. వాడు ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ గొర్రె అన్నాడంటే వాడు మేకే ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేకలు ఎక్కడికి వెళ్తాయి? వాడు చెప్పకనే ఏం చెప్తున్నాడు తెలుసా? బాబు మేమందరం నరకానికి వెళ్ళే వాళ్ళమే నాయన, మీరు పరలోకానికి ఈసారి ఎవడనంటే గర్వంగా సంతోషపడండి, అసలు ఎక్కడొకటి దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఒక రోజు రాబోతుంది, ఒక మహా ఉగ్రత దినం రాబోతుంది, ఒక తీర్పు దినం రాబోతుంది. ఆయన ఒక మహిమ కలిగినటువంటి సింహాసనం పైన ఆయన కూర్చొని ఉండి మనుషులకు తీర్పు తీర్చగా, గొర్రెలేమో ఒక ద్వారములోనికి, మేకలేమో ఇదిగో నరకం అనే ద్వారంలోకి వెళ్ళేటువంటి రోజు ఒకటి ఉంది. అయితే ఇంకో విషయాన్ని కూడా చెప్తాను. ఇందులోకి గొర్రెలే వెళ్తాయి, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు వెళ్ళవు. హల్లెలూయా. అర్థం కాలేదా? ఇందులోకి గొర్రెలే వెళ్తాయి, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు వెళ్ళవు. ఈరోజు చాలా మంది పైకి భక్తి గలవారు అని ముసుగేసుకొని లోపల తోడేలు వంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. ఈరోజు పైకేమో మంచి భక్తి కలిగిన వారిగా, ప్రార్థన కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారిగా, పరిశుద్ధత కలిగిన వారిగా, వాక్యానికి విధేయులుగా కనబడుతుంది. లోపల తోడేలు వంటి స్వభావం కలిగిన వారు లోకములో చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు పరలోకానికి వెళ్ళరు. ప్రభు అన్నాడు, వేషాలైనా క్షమిస్తారు కానీ వేషధారులు మాత్రం క్షమించనన్నాడు ఆయన. భక్తి అనే ముసుగులో, వేషధారంలో చేయకూడనటువంటి విషయాలు, చేయకూడనటువంటి పనులు చేస్తూ, ఉండకూడని స్థలాల్లో ఉంటూ, వెళ్ళకూడని చోట్లకు వెళుతూ, చేయకూడని పని చేస్తున్నటువంటి వారులారా, వాక్యం చెప్తుంది, నీవి ఈ ద్వారం గుండా వెళ్ళనే. ఆదివారం చక్కగా తెల్ల బట్టలు వేసుకొని, గొర్రె చర్మం ఇది. ఏ చర్మం? చెప్పాలి. ఇదే చర్మం. లోపల తోడేలుంది, లోపల తోడేలుంది. ఈ తోడేలు ఏం చేస్తుందో తెలుసా? దేవుడు మంచి భార్యని ఇస్తాడు. ఈ భార్యను విడిచిపెట్టి ఈ తోడేలు ఏం చేస్తుందో తెలుసా? పర స్త్రీలను ఆశిస్తూ ఉంటది. ఇంకో తోడేలు ఉంటది. ఈ తోడేలు ఏం చేస్తుంటే మంచి భర్తనిస్తే భార్యను విడిచిపెట్టి వంకర త్రోవలకు వెళ్ళిపోతున్న పరిస్థితులు కనబడతాయి. ఎవరికి తెలియదు అనుకుంటారు. మంచి కప్పు పైన లేకపోతే మంచి ముసుగులో ఉన్నామనుకుంటారు, ఎవరు చూడట్లేదు అనుకుంటారండి. ఎక్కడొకటి పరిశుద్ధతను విడిచిపెట్టబాకు. ఏదో పైకి భక్తి ముసుగేసుకొని లోపల రకరకాలైనటువంటి స్థితిలో మనం ఉండడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదండి. దేవుడు అందుకొరకు పిలవలేదు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు ఇక్కడ కూర్చుని మనందరం కూడా నిత్య జీవం అనబడి నీ మార్గం నుండి వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు.
ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు వారు నిత్య జీవానికి వెళ్ళాలని ప్రభువుకి ఆశ ఉన్నది. అయితే ఇక్కడ మనం చెప్పుకునే మాట ఏంటంటే, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలి మార్గంలోకి వెళ్ళరు.